ఇప్పుడు చూసారా ప్రతి పొరపాటు ఎప్పుడైనా సరే పాదాలు తగిలితే ఆయన ఆయుష్ పోతుంది. అందుకని పాదాలు తగిలితే వెంటనే దండం పెట్టాలి. ఇప్పుడు దారిలో తల్లి అయిపోతారు పొరపాటు దండం పెడతారు. ఈ దండపై ఎప్పుడు పెడతారు అనుకున్నావు వీళ్ళంతా కూడా అయితే పెళ్లి రోజు లేకపోతే పుట్టిన రోజు అయితే మళ్ళీ ఆలోచన చీరాకాశం పోయితే లేకపోతే వాళ్ళు నాలుగు వెళ్ళాల్సి కంటమారి పాదాలు ఆయుష్ అయిపోదు. ఒకటి రెండోది పొరపాటున ఆయన పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ ఎక్కువద్దు. ఒకసారి పేరు పెట్టి పిలిస్తే 3 రోజులు ఆయుష్ ఎక్కువద్దు మగవాడు. ఇప్పుడు ఆడవాళ్ళు చాలా మంది మొగుడిని ఒక రోజు పిలిచినట్టు 7 వాద్యాలు పిలిచినట్టు 10 మంది ఇంతకుముందు 100 సంవత్సరాలు బతికేవారు. ఇప్పుడు మగవాళ్ళు చెప్పలేదని కారణం ఇదే. శాస్త్రం చెప్పి తప్పైతే పేరు పెట్టి పిలిస్తే వాడు ఒకసారి పిలిస్తే 3 రోజులు ఆశిపోతారు. రెండోది 10 మందిలో కూడా భక్తుడు పేరు పెట్టి భార్య పిలిస్తే చుట్టూ ఉన్న వాడు భక్తిని గౌరవిస్తాడు. అదే వాడు పిల్లలు వాడిని పేరు పెట్టి పిలుస్తారంటే వాడి మీద ఉంది అంతే కదా. ఇప్పుడు ఆవిడ పేరు పెట్టి అందరూ పిలిచినప్పుడు గురించి వెళ్ళినప్పుడు నితత్వం గుడికి వెళ్ళినప్పుడు కూడా గోత్రం పేరు చెప్పమని అడిగితే ఆ భార్య చెప్పింది కాదు బాబు. ఎందుకంటే భర్త పేరు చెప్తే ఎక్కడేమో ఆయన చెప్పేవాడు. ఇప్పుడు అనుకున్న పేరుకి ఏదో పిల్లలు అలా పిలిస్తే ఆశ్చర్యపోతుంది. ఇది రెండోది. మూడోది ఇది అంతకన్నా గౌరవం. తెల్లవారు వేసిన తర్వాత స్నానం చేయకుండా ఆ దిగువ నైట్ కూడా వేసుకుని బాధ్య మొహంతో అది యశంతో సమానం. ఇదప్పుడు ఇంటి దూరంగా నుయ్యో చెరువు ఏదో ఉంటే వాడు లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చి చిన్న పేడ తీసుకొచ్చి ఆ పొయ్యి కలిగి బొట్టి పెట్టి అప్పుడు వంట వెళ్ళేవారు. అలాంటి తిన్న వంట తింటే ఆరోగ్యం. స్నానం కూడా చేయకుండా వెళ్ళి పెట్టేస్తే ఏదైనా సరే మీరు అందరూ కూడా గృహప్రవేశం చేసేటప్పుడు అయ్యా ఒకసారి ఎవరి కోసం ఇప్పటికీ కూడా గృహప్రవేశం చేసేటప్పుడు పట్టు చీర కట్టుకుని వచ్చి ఎదిగిన పెట్టి కాళ్ళు పెట్టి నెయ్యి వేసి గృహప్రవేశం చేస్తారు. అవునా కాదా? ఏమన్నా అంటే గృహప్రవేశం చేసిన రోజు మాత్రమే అగ్నిహోత్రం. మిగతా రోజులు కాదా? మిగతా రోజులు ఆయన అగ్నివుడు కాదా? స్నానం చేయడం అలా వండిన వాటిని తింటే భోగి ఆయుష్యం ఆరోగ్యం పోతుంది. ఇది మూడోది. నాలుగోది కుంకుమ పొడి పెట్టుకోవాలి మానేశారు. ఇక్కడ ఎలర్జీ వచ్చేస్తున్నారంటే శరీరం ముఖ్యం అని చెప్పి ఇక్కడ తిరగం పొడి పెట్టుకోవడం మానేశారు. అలా మొహం మీద పొట్టి ఎప్పుడైతే పెట్టుకోవడం మానేస్తారు ఆయుష్ పోయింది. ఐదోది నిలువుగా బాపిలో నిలువుగా చూసి పెట్టుకునేవారు కుంకుమ. అలా ఎంత నిలువుగా పెట్టుకుంటే భర్త ఆయుష్ అంత పెరుగుతుంది కదా. జుట్టు జుట్టు ముఖ్యం ఈ 5 పాటించుకోవడం వల్ల ఇప్పుడు మగవాడి ఆయుష్ 60 సంవత్సరాలు పడిపోవడం కారణం. ఇప్పుడు కాళ్ళు నలబెట్టి చూసారా వాళ్ళు పెట్టారు కాబట్టి అదే అన్నం పెట్టి ఏమన్నా వీళ్ళందరూ కూడా వరలక్ష్మీవ్రతం చేస్తారు. చేసి వీళ్ళందరూ కూడా వరలక్ష్మీవ్రతున్నాడు కథ చదువుతారు తప్ప చీరాకాశంలో విషయం తప్ప అందులో చాలా మంది ఏం చేసింది ఆవిడ లక్ష్మీదేవి ఎందుకు కలిగిన విషయం అవసరం. ఆవిడ తెల్లవారు లేచి అత్తమావులు సేవ చేసి భర్తనే దైవంగా భావించి జాతర అందుకే లక్ష్మీదేవి ఆవిడ కనిపిస్తుంది. నేను పూజ చేసిన మా ఇంట్లో డబ్బులు ఆవిడ చేసింది కాబట్టి లక్ష్మీదేవి ఆవిడ బాగా కనిపించింది. ఆవిడ రామేశ్వరం గురించి చెప్పింది. దాన్ని మీరు చేసుకుంటే సినిమాకి వెళ్ళిపోయింది. అక్షరం పెద్ద మనిషి ఆశీర్వదించండి ఆయన సినిమా పేరు చెప్పి అక్షరం వేస్తారు. కొంతమంది ఎవరైనా అక్షరం ఇస్తే వాళ్ళు బాగుంటారు ఇల్లు శుభ్రంగా ఉండాలని ఆశ్రయిస్తారు. ఎవరి పేరు రెండోది పెళ్లిలో నేను ఆశీర్వచనం చేయమంటే వాళ్ళకి ఏదో శుభ్రంగా ఉండాలని అర్థమైన అరుగులు మేము చెప్పండి. ఇప్పుడు నేను ఏ పెళ్లిలో చెప్తాను తప్పలేదండి. మన వైపు కాదు ఒరిస్సాలోని ఇలా వస్తారు వాళ్ళకి సాంప్రదాయం పిచ్చివాడు అదే కదా కలిస్తే పిచ్చివాడే కదా. వివాహం అరణం అక్షరం వేసి వాళ్ళతో శుభ్రంగా ఉండాలని దీవించారు అదే కదా. అలా దీవించిన వాళ్ళని శుభ్రంగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ రావట్లేదు కోర్టులు. అర్థమైందా? వివాహంలో చేసేటప్పుడు సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. అందుకే కొన్ని పెళ్లి దగ్గర మాకి చిరాకి ఎంత పెళ్లి కాబట్టి ఉన్నదాంట్లో శుభ్రంగా చేసుకోవాలి.
నుండి నీరు శుభ్రంగా ఉండేట్టుగా దంపతులు అన్యోన్యంగా ఉండేట్టు చేసిన గుర్తుండేట్టు ఉండాలి. అంతేగాని మిగిలి చేసుకుంటారు ఎన్నో చేసుకోరు. చెప్పారు బాగా ఒక విషయం చెప్పారు అన్యదా బాగా అప్పట్లో